టార్గెట్ చేస్తాను కూడా అన్నది ఆయుష తనుజ, అది ఎలా చూస్తున్నారు? ఒక్క ఇంక ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళే అన్న. తనుజ ఇంక వీళ్ళు కాదు, ఇంకో 100 మంది వచ్చినా కూడా తనుజ రేంజ్ తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అన్న. ఎంతమందికి ఎక్కినా వీళ్ళంతా 2 వారాలు ఎగిరిపోయేవాళ్ళు, సరేనా? తనుజది 100% ఆమె వైఫ్ మెటీరియల్. ఆమె అంత మంచి ఎవరైనా అంత మంచి వైఫ్ కానీ మనకు దొరికిందంటే కళ్ళకి అద్దుకొని తీసుకోవాలా. మీరు అన్నట్టు ఆయుష్ ఆమె గర్ల్ ఫ్రెండ్గా ఓకే, కానీ పెళ్ళంగా అయితే పనికిరాదు, సరేనా? సో తనుజ గారు ఆమె పాయింట్కి సమాధానం చెప్పిందా? ఆమె చెప్పింది ఏంటి? నువ్వు ఇప్పుడే బాల్ పట్టుకొని నన్ను నామినేషన్ చేస్తున్నావు, మరి నువ్వు మగవాడి హెల్ప్ ఎందుకు తీసుకున్నావు చెప్పు. ఆ పాయింట్ మరి దానికి ఆన్సర్ చెప్పింది ఆయేష. ఏదో నా పోతున్నాం కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలని చెప్పేసి ఆ 2 బుక్కులు రాసుకొని ఆ పాయింట్ రాసుకునింది. ఒక మగవాడిని ఒక లవర్ని పట్టుకొని ఫైనల్లోకి వచ్చేద్దామా అని చెప్పేసి. నువ్వు అసలు ఆ బాల్ పట్టుకొని నువ్వు నామినేషన్ చేసింది ఒక మగవాడిని. చూద్దాం నువ్వు అంత మాత్రం ఏం ఆడేస్తావు. ఇంక 2 వారాలు అయిందనుకో ఆ మాట తెలుస్తుంది కదా, ఏ మగవాడి హెల్ప్ తీసుకోకుండా ఆమె టాప్ 5లోకి వస్తుందేమో చూద్దాం, సరేనా? ఆమె ఆడుండే ఏమన్నా రీతు చౌదరి అనుకున్నావా? తనుజ పవన్ కళ్యాణ్ వచ్చి చేతులు పైన వేస్తా ఉంటే కూడా పోరా పోయి పో అని చెప్పింది. తనుజ క్యారెక్టర్ అలాంటిది. తనుజ అన్న ఎవరైనా రాని అన్న, తనుజ ఇమానుయల్ అనేది టాప్ 5 కంటెస్టెంట్. అంటే రమ్య మోక్ష ఇంకా మాధురి గారు కూడా కూర్చొని మ్యాటర్ మాట్లాడుకున్నారు. తనుజ ఏదో లీనియన్స్ ఇస్తేనే పవన్ కళ్యాణ్ పైన చేసాడని చెప్పి. పవన్ కళ్యాణ్ ఫుల్గా కలుపుతాడు ఆయన, ఓకే, ఆయన ఆర్మీ అనే పేరే కానీ పవన్ కళ్యాణ్ అంత పర్ఫెక్ట్ పర్సన్ కాదు. బట్ తనుజ 100% పర్ఫెక్ట్ పర్సన్. ఆమె ఎంతమంది టెంక్ చేసినా గేమ్ గానే ఆడుతుంది. ఆమె ఫిజికల్ టాస్క్ ఆడలేదు, బాగానే ఆడింది కదా. ఏమంటే తనుజని టార్గెట్ చేసి ఏమో ఫేమ్లోకి వస్తానని చెప్పేసి ఆమె చేస్తుంది తప్ప తనుజ టాప్ 5 కంటెస్టెంట్ అన్న. పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ ఆమె. అలాంటి పిల్లని దొరికితే ఎవడన్నా దండం పెట్టుకోవచ్చు నిజంగా. అలా మాధురి గారు ఏమన్నా దివ్య గారిని టార్గెట్ చేశారు, ఎందుకంటే ఆమె మీదనే ఫైర్ అవుతున్నారు. అవును, నాకు అర్థం కాలేదు. దువ్వాడ మాదిరి ఆమె ఫైర్ బ్రాండ్ అని తెలుసు, మరి ఈమె దివ్యానికితో ఎందుకు పోయి కెలకాలి? ఊరికే కెలికించుకుంటా ఉంది. మాట్లాడితే ఆమెకి తెలిసిందే కదా, ఇంకా ఆమె ఎవరు ఏం చేయలేరు. పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది. నాగార్జున గారే తీసేయలేని ఒక కంటెస్టెంట్ని ఊరికే పుల్లబెట్టి కెలుపుతా ఉంటే మరి ఆమె అనదా? ఆమె ఒక ఎపిసోడ్లో పాప చెప్తూ కొడతా కూడా అనింది. ఎందుకు ఆమెకు బ్యాడ్ అవుతుందని చెప్పేసి తీసేసారు పాప. అది లైవ్లో వచ్చింది కానీ ఎపిసోడ్లో రాలేదు. అన్న ఇంకొకటి, ఇప్పుడు మాధురితోటే తనుజ ఉంటుంది కదా క్లోజ్గా, అది ఫేక్ బాండింగ్ అనుకోవచ్చా, రియల్ బాండింగ్ అనుకోవచ్చా? మాధురి తనుజ ఎక్కడ ఉన్నారన్న? ఆ రోజు తనుజ ఆమె మాధురి గారు ఏడుస్తామంటే వచ్చి ఓదార్చింది అంతే. అంత మాత్రానికి అన్న తనుజ అసలు ఎప్పుడు కానీ ఎంతమంది వచ్చి నువ్వు తప్పు అన్నా, నువ్వు బాగా ఆడుతున్నావు అన్నా టెంప్ట్ అవ్వదు. ఆమె గేమ్కి ఆమె క్లారిటీ ఉంది, ఆమె టాప్ 5లో ఉంటుందన్న. సరే ఎంతమంది ఇప్పుడు అందరూ టెంప్ట్ అవుతున్నారు కదా, ఆయేషాని చూసి ఒక పక్క రమ్య మోక్షాన్ని చూసి టెంప్ట్ అవుతున్నారు కదా. అప్పటి అందమే మాకు చాలు, మాకు తనుజానే ఉండాలి టాప్ 5లో. తనుజాకి మించిన అందం ఆ బిగ్ బాస్లో లేదు, రాదు కూడా. ఇంకో 100 మంది వచ్చినా కూడా తనుజానే. అండ్ ఇంకొకటి అన్న, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఇమాన్యుయల్ కూడా తనుజతో కాకుండా ఆయుషతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతుంది కదా, అది ఎలా చూడాలి? ఇమాన్యుయల్ అనే పర్సన్ కామెడీ చేయాలి కాబట్టి ఆయనకి అమ్మాయికి ఉంటాడు ఆయన. తనుజానా ఇమాన్యుయల్ అంటే తనుజానే. తనుజాకి తనుజ కన్నా ఇమాన్యుయల్ కన్నా 100 రెట్లు ఎక్కువ తనుజ. ఆ రేంజ్ ఆడతాడు ఆయన. అంటే ఆయుష అట్లీస్ట్ ఇకనైనా తనుజ బాండింగ్. తనుజ ఎక్కడన్నా నాన్న అని చెప్తే భరణి గారు ధర్మేశారు. సరే ఇమాన్యుయల్తో క్లోజ్గా ఉందామంటే ఇమాన్యుయల్ పోయి ఆడపోయి కలిసిపోయారు. ఎవరున్నారన్న తనుజతో ఫస్ట్ నుంచి ఒంటరిగానే పోరాడుతుంది కదా పాపం. ఏడుస్తుంది ఆమె. ఏడుపు అందరూ తప్పు పడతారు తనుజ గారిని. ఏడిస్తే ఏడవరా? ఈమె నిన్న వచ్చి పెద్ద పాయింట్ చేసింది ఆయేష. సీరియల్ ఏడుపులు నువ్వు ఇక్కడ ఏడవకు, స్టార్ మాల్ ఆల్రెడీ సీరియల్ పోతుందని చెప్పేసి. చూద్దాం ఇంకో 2 వారం ఆగు, నీవు 100 వస్తాయి అలాంటి పాయింట్లు, సరేనా? ఏడుపు వస్తే ఏడవరా? తనుజ పాయింట్ కరెక్టేనా? 2 రోజులు ఆగు, 1 రోజులు ఆయేష కానీ ఏడవకపోతే అప్పుడు మాట్లాడతాం. నువ్వు ఎందుకు ఏడ్చినావు గొప్పదానని అడుగుతాం అన్న. ఇప్పుడు ఎవరిది నామినేషన్ అన్ఫేర్ అంటారు మీరు? ఏది నిన్న డిస్కషన్లోనా? నామినేషన్ అంతా ఓకే కానీ బట్ నాకు బాధ కలిగిన విషయం ఏంటంటే నిన్న నామినేషన్లో సుమన్ శెట్టి గారు తనుజ గారు నామినేషన్ చేశారు. ఇద్దరు మంచోళ్ళే, వాళ్ళిద్దరే పాయింట్ మాట్లాడుకుంటా అంటే ఇదిగా అనిపించింది. ఇద్దరు మంచోళ్ళే, ఆ డిస్కషన్ లేదో వాళ్ళిద్దరికే పడ్డది. సుమన్ శెట్టి గారి పాయింట్ కరెక్టే, తనుజ గారి పాయింట్ కరెక్టే. ఒక రకంగా తనుజ గారిదే సుమన్ శెట్టి గారు ఏదో మర్చిపోయి చెప్పారేమో అని అనిపించింది నాకు. అంటే తనుజ గారు కూడా చెప్పారు కదా, మీరు కూడా ఏడుస్తారు కదా బట్టలు రాగానే అని చెప్పి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏడుస్తారన్న ఆయన చెప్పి నేను అదే అంటున్నాను కదా, ఇద్దరు మంచి మనుషులే. అది అక్కడ పడాల్సింది, సంజనాకు పడాల్సింది, ఇటు తిరిగి ఇద్దరు మంచి మనుషులు పడ్డది కాబట్టి అది అట్లా అయిపోయింది. అది ఇంకోటన్నా, ఇది వాళ్ళ మాదిరి పాజిటివ్గా చెప్పినా కూడా నెగిటివ్గా తీసుకొని కొంచెం ప్రాధాన్యత చేస్తుంది కదా, అంటే కంటెంట్ కోసమా ఇలా అంటారు? నాకు అదే అర్థం కాలేదు. దువ్వాల మాదిరి గారు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్, పొలిటికల్గా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఆమె ఆ రేంజ్లో ఆడుతుంది. మాట్లాడాలంటే భయపడుతున్నారు పాపం ఆడున్న కంటెస్టెంట్లు అందరూ. ఓకే రేటింగ్ పరంగా అప్పుడు మన ఆయన పేరు ఉన్నాడు హరిత హరీష్ గారు గుండాంకుల్ని రీప్లేస్ చేసిందే కానీ బట్ అంత సీరియస్ అయ్యి ఏం సాధిద్దాము? ఆల్రెడీ బయట ఆమె కొంచెం చెడ్డ పేరే ఉంది పొలిటికల్గా, లేకపోతే ఏదో కొంచెం ఏదో పరంగా. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా చెడ్డ అయ్యి వెళ్ళాలని ఏం వేసుకొని వచ్చారో తెలియదు కానీ
ఆమె నిజంగా కొంచెం తగ్గించుకోవాలి కోపాన్ని. దువ్వాడ మాధురి అనే గారు అంత అందరి మీద ఎక్కాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో మాట్లాడింది కరెక్ట్ పాయింట్, అది ఒప్పుకుంటా. కూర్చుంటే కూర్చోవద్దని మరి ఊరికే వచ్చి పొలాలు పెడతాడు. ఏమైనా తనుజ అనుకున్నావు నేరుగా వర్క్ చేసుకోవడానికి, రీతి చౌదరి అనుకున్నావు వర్క్ చేసుకోవడానికి, దువ్వాడ మాధురి తెలిపి వదులుతుంది అలా అంటూ పుల్కాగాలందరినీ పక్కన కొట్టి తెచ్చుకోదన్నా. దువ్వాడ మాధురి గారు బాగా ఆడుతున్నారు, బట్ పాపం దివ్యానికి వెళ్ళిపోతాం బిగ్ బాస్ వదిలేసి, ఆమె దెబ్బ తట్టుకోలేక పాపం. ఈ చిట్టి పికిల్స్ రమ్య అంటే చాలా హైప్తో వచ్చింది కదా, ఎలా ఆడుతుందంటే గేమ్? రమ్య మోక్ష బాగుందన్న, ఆమె గేమ్ బాగుంది. పవన్ కళ్యాణ్ నేను లాగి పెట్టి కొడతాను ఆ జోలికి వస్తే అంటే ఒక అమ్మాయి అలాగే ఉండాలి, అట్లే ఉండాలి. రీతి చౌదరి లాగైతే ఉండకూడదు, రమ్య మోక్ష లాగే ఉండాలి. గేమ్ ఆడతా అని చెప్తే ఎవరైనా గేమ్ ఆడతాడని చెప్తాను. నాగార్జున ముందు గేమ్ ఆడినా నేను లోపల పంపిన అంటారా? ఎవరైనా గేమ్ ఆడతానే అంటారు. లోపల పోయినాక ఎలా ఉన్నారు, జెన్యూన్ గా ఉన్నారా, ఫేక్ గా ఉన్నారా? అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ తో రీతితో ఉండకు, ఆ రీతితో లవ్ ట్రాక్ నుంచి బయటికి రండి అంటే వాళ్ళిద్దరిని విడగొడుతుందా? విడగొట్టడం కాదు, చెప్తుంది డిమాండ్ పవన్ కి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నువ్వు జెన్యూన్ పర్సన్, రీతు చౌదరితో పెట్టుకొని నువ్వు మళ్ళీ టాప్ 5లో లేకుండా పోతావు అని ఒక మంచి సలహా ఇచ్చింది డిమాండ్ పవన్ కి. రీతు చౌదరి ఎట్లా ఆమె నాశనం అయింది, మళ్ళీ డిమాండ్ పవన్ కూడా నాశనం చేయడం ఎందుకు అని సైడ్ చేసి ఆమె సెటిల్ ఏం లేదన్న. అన్న రమ్య మోక్షకి ఆల్రెడీ వాళ్ళు అలేపి చెట్టు కలిసి ఎవరు వాళ్ళ అమ్మ నాన్న లేరని చెప్పి చాలా కష్టపడి సెటిల్ అయినారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆమె జెన్యూన్ గా ఉండాలని ట్రై చేస్తున్నారు. ఆమెను కూడా తీసుకెళ్లి రీతి చౌదరితో పోల్చకండి సరేనా. రమ్య మోక్ష ఆడుతుంది, ఒక్కసారి జిమ్ చేయాలా రేటింగ్ ఇలా లేస్తారు. ఆమె జిమ్ టీ షర్ట్ ఇలా శారీలోనే 2 రోజుల నుంచి మొత్తాంది. జిమ్ చేస్తే తెలుస్తుంది అందరికి. అట్లా వీళ్ళు ఉన్నారు చూడు, ఏం పేరు ఆయేషా పరిగెత్తాది ఆమె దెబ్బ ఒకసారి జిమ్ చేసిందంటే. ఓకే.